Hello, good morning. Good morning, Malaysia. డే 6 స్టార్ట్ అయిందనమాట మనకు మలేషియాలో. మేము ఇప్పుడు బాకు కేవ్స్కి వెళ్తున్నాము. కొలలంపూర్లో మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే మేము ప్రతి ట్యూస్డే ఇండియాలో ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తామన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్కందగిరి సికింద్రాబాద్లో. బట్ ఈరోజు కూడా మాకేమైందంటే ఇక్కడనే ట్యూస్డే రోజు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అవుతుందన్నమాట. ఇప్పుడే వెళ్తున్నాము మార్నింగ్. మాకు ఇక్కడ 8 అవుతుంది ఇప్పుడు. ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయాము, బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు టెంపుల్. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం రెయినీగా ఉంది. ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాము. మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మనకి ఇదంతా ఎంట్రన్స్లో కేవ్స్ అనమాట. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎక్కువ మటుకు ఫారినర్స్ కూడా ఉన్నారు అండ్ ఆల్ ఓవర్ కంట్రీస్ నుండి వచ్చారనమాట. ఇవన్నీ మనకి టెంపుల్స్ రీసెంట్గా కట్టారంట. ఇక్కడ మనకి అన్ని కోతులని చూసుకున్నట్టయితే అన్నిటికీ మనకి నామాలు ఉంటాయి. ఇక్కడ పావురాలు మాత్రం చాలా ఉన్నాయి అన్నమాట. నేను మూవీలో చూసాను, శ్రేయ మూవీ ఉంటుంది కదా, దాంట్లో చూసాను సుబ్రహ్మణ్య స్వామి అమ్మ ఇంత పెద్దగా ఉంటారా అనేసి. బట్ ఇప్పుడు ఫైనల్లీ మనకి ఆ గ్రూప్ మెంబర్స్ అందరితో కలిసి టెంపుల్కి వచ్చేసాము. నాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. 1890లో ఈ టెంపుల్ కనుగొన్నారనమాట. మనకి విగ్రహం వచ్చేసి 140 అడుగుల విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడ తాయిపుసం ఫెస్టివల్ అనేది జరుపుకుంటారు. మనకి జనవరి ఎండింగ్ నుండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలా జరుపుకుంటారనమాట. బట్ ఇక్కడ టెంపుల్ స్టెప్స్ మాత్రం 272 స్టెప్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. నియర్ బై పక్కన మొత్తం మనకి టెంపుల్స్ అండ్ షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా ఉంటుంది. దానికంటూ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. మనకు లోపల ఎంట్రన్స్లో మనకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది అండ్ మళ్ళీ మనకి కేవ్స్ లోపలికి అసలైన టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి స్వయంభు లింగం ఉంటుంది ఈ టెంపుల్. అండ్ దాంతోపాటు ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. రామాయణ కేవ్స్ ఇలా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తారనమాట. మనకి జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు అన్నమాట ఇవి. అసలు ఇక్కడ బర్డ్స్ మాత్రం ఎంత బాగున్నాయో బాబోయ్, చాలా చాలా బాగున్నాయి. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. మన కేఆ గ్రూప్ లో చాలా మందికి తెలిసింది ఎన్నో ఆఫర్స్ ఉంటాయి, నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట ఓన్లీ ఫ్యామిలీస్ తోటి వెళ్ళడం, అది కూడా ఇంటర్నేషనల్ ట్రిప్. బట్ మాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ప్లేస్ నుండి వచ్చారు మనకి ట్రిప్ అనేది. సింగపూర్ ట్రిప్ అనేది సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ అనేది ఇంటర్నేషనల్ ట్రిప్. బట్ అసలు ఎలా ఉంటుంది ఏందో అని అనుకున్నాం. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మన ఇంట్లో కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా ఉంటామో సేమ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ దాంతో పాటు మేము నిన్న నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ వీఆర్ సో హ్యాపీ, చాలా బాగా ఎంజాయ్ చేసాము సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కూడా మన దాంట్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ 1 రూపీ ద్వారా ప్లాట్ తీసుకోవచ్చు. ఈ రోజు 1 రూపీ, రేపు 2 రూపీస్, అలా వృధా ఖర్చులతోటి మీరు ప్లాట్ తీసుకోవచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి రావచ్చు.
ఎవరికైనా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు కూడా కేఆర్ గ్రూప్ కి జాయిన్ అవ్వండి. మీరు కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి రండి విత్ ఫ్యామిలీ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసిందేగా మేము కులాలంపురం టెంపుల్ దగ్గర ఉన్నాము. బాటు ప్లేస్ దగ్గర మనం ₹1 ప్లాట్ ద్వారా కానీ అండ్ కొనుక్కునే అవకాశం కల్పించాము. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని, కార్స్ అని, హౌసెస్ అని అండ్ రీసెంట్గా మనం ఓనర్షిప్ ప్రైవేట్ జెట్కి మీకు అవకాశం కల్పించాము. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరగచ్చు. మీ కంపెనీస్ ఏవైతే 101 కంపెనీస్ని మనం సక్సెస్ కావడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఒకప్పుడు డబ్బు కోసం ఎంతో కష్టమైతే డబ్బు రాలేదు, కానీ మనం 10 మంది బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం అనే కాన్సెప్ట్ మాకు అర్థమైంది. అది మీకు కూడా అర్థం కావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశాలను కల్పిస్తూ ఉన్నాము. మీ అవకాశాన్ని యూజ్ చేసుకొని మీరు కూడా మన కేఆర్ గ్రూప్లో అసోసియేట్ అవ్వండి, ఫ్యామిలీస్తో ముందుకు రండి.